చంద్రబాబు ఆశలపై అమరావతి నీళ్లు జల్లుతుందా? అత్యవసరంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేసి భారీగా భూములు సమీకరించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి తగ్గట్టుగా దాదాపు 45,000 ఎకరాల భూమిని సమీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్నటువంటి 54,000 ఎకరాల భూములకు తోడుగా మరొక 44,000 ఎకరాల పైబడినటువంటి భూమి సమీకరిస్తే అంతా కలిపి 1,00,000 ఎకరాల పరిధిలో అమరావతి రాజధాని నగర విస్తరణ ఉంటుంది అనేటువంటి రీతిలో సన్నాహాలు చేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు రాజధాని రెండో దశ ల్యాండ్ పూలింగ్కి రైతులు సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. రైతులు భూములు ఇచ్చేదానికి ససేమిరా అంటున్నారు. అనేక గ్రామ సభల్లో అధికారుల్ని నిలదీస్తున్నారు. తొలి విడత భూములు ఇచ్చినటువంటి రైతులకే దిక్కుముక్కు లేకుండా రోడ్డును పడి ఉంటే రెండో విడత మళ్ళీ మరికొంతమంది రైతుల నుంచి భూములు సమీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటూ చాలామందే నిలదీస్తున్నారు. రైతులు భూముల్ని ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు, విమర్శకులు ఆరోపించడం కాదు, గిట్టనటువంటి వాళ్ళ కామెంట్ కూడా కాదు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. నారాయణ ఇప్పటికే ల్యాండ్ పూలింగ్లో రైతులు భూములు ఇస్తే తీసుకుంటాం, లేదంటే భూసేకరణ వైపు వెళతాం అంటూ బెదిరించారు. భూసేకరణకు నోటీసులు ఇచ్చి భూసేకరణ పేరుతో నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం భూములు సేకరించే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా రైతాంగాన్ని హెచ్చరించే ప్రయత్నానికి దిగుతున్నారు. ఇది దేనికి సంకేతం అంటే ల్యాండ్ పూలింగ్లో రైతులు భూములు ఇచ్చేదానికి ససేమిరా అంటున్నారు. చంద్రబాబు సర్కారు మీద మరోసారి వేల మంది రైతులు నమ్మకం ఉంచేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. తొలి విడత భూములు ఇచ్చినటువంటి దాదాపు 29,000 మంది రైతులకి ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినటువంటి ప్లాట్ల కేటాయింపు కానీ ఆ ప్లాట్ల అభివృద్ధి కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ధీమా కానీ కనిపించకపోవడంతో చాలామంది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లోకి చేరేందుకు సిద్ధం కావడం లేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే అసలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మొద్దు, ఇలాంటి వేల ఎకరాల భూములు ఇచ్చి మీరెవరూ రోడ్డున పడొద్దు అంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు పిలిపిస్తున్నారు. చంద్రబాబు తనకున్నటువంటి భూముల పరిధిలో రాజధాని నగరాన్ని నిర్మించకుండా అనవసరంగా అమరావతిని అధోగతి అవస్థలు పాల్చేసే దిశలో సాగుతున్నారు అంటూ వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఏమాత్రం శ్రేయస్కరం కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో 3,000 ఎకరాలు, ఇలా వేల ఎకరాలని వృధాగా చేసేదానికోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎవరు భూములు ఇవ్వకూడదు అనేటువంటి రీతిలో పిలుపునిస్తున్నారు. ఇలాంటివి ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి? ఇప్పటికే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేనటువంటి తరుణంలో ఆ వ్యతిరేకతను వైఎస్ఆర్సీపీ మీద నెట్టేదానికి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈనాడు లాంటి పత్రికలో ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుందన్నట్టు, రెండో దశ ల్యాండ్ పూలింగ్కి అడ్డుకట్ట వేస్తుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇది తొలి దశ ల్యాండ్ పూలింగ్ కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కూడా అనుమోలు గాంధీ ఇతర అనేక మంది చంద్రబాబు ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ క్యాంపెయిన్ నిర్వహించారు. అప్పట్లో కూడా వైఎస్ఆర్సీపీ ల్యాండ్ పూలింగ్ని అడ్డుకుంటుంది, అమరావతికి అడ్డంకిగా మారింది అంటూ తెలుగుదేశం ఆరోపించింది. అయినప్పటికీ కూడా 29,000 మంది రైతులు 54,000 ఎకరాల వరకు భూములను చంద్రబాబు మీద నమ్మకంతో అమరావతి నగర నిర్మాణానికి భూములు ఇచ్చేదానికి ముందుకొచ్చారు. ఇది ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి ప్రయోగం అంటూ ప్రచారం చేసుకున్నారు. చివరికి ఆ ప్రయోగాన్ని ఇప్పుడు మరింతగా విస్తరించేందుకు, మరింత మందిని ల్యాండ్ పూలింగ్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే మరోసారి వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతుందన్నట్టుగా వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు వద్దు, విఫలం అవుతుంది, రైతులంతా మరింత మంది నష్టపోవాల్సి వస్తుంది అన్నట్టుగా చెబుతున్నటువంటి తరుణంలో అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఎటు సాగుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీగా భూముల సమీకరణకు సిద్ధం కావడం వెనక ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ ఇలాంటి మాటలు చెప్తున్నప్పటికీ అసలు లక్ష్యం మాత్రం ఇప్పుడు రాజధాని నగర నిర్మాణ ప్రాంతానికి ఎగువన 2 భారీగా రిజర్వాయర్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించినట్టుగా తెలుస్తోంది. వరద ప్రభావం
ముంపు బెడద అమరావతికి పొంచి ఉన్నటువంటి తరుణంలో అలాంటి సమస్య నుంచి రాజధాని నగరాన్ని గట్టెక్కించాలంటే 2 భారీగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించాలని, అందుకు తగ్గట్టుగా రిజర్వాయర్లకు అనుగుణంగా భారీగా భూసేకరణకు సిద్ధం కావాలని, రిజర్వాయర్ల పేరుతో భూమి అంటే రైతులు ఇచ్చేదానికి సిద్ధం కారు కాబట్టి ఎయిర్పోర్టు, ఇతర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా 2వ దశ ల్యాండ్ పూలింగ్కి సిద్ధమవుతుందన్నట్టుగా చాలామంది సందేహిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా 2వ దశ ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇవ్వకపోతే నిజంగానే భూసేకరణకు వెళ్తారా? భూసేకరణ వస్తే ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి? ఇవన్నీ అమరావతి ప్రాజెక్టుకి ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టేటువంటి విషయంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇదే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అత్యంత హాట్ టాపిక్గా మారినటువంటి వైనం.